ఆదివారము 27/9/2015 ఈరోజు మాట్లాడుతున్న అంశం అపవాది బాణానికి గురి తప్పని మనుషులు. అపవాది బాణానికి గురి తప్పని మనుషులు. ఈ టైటిల్ ఆదిగానే నేను శ్రీనిధి తనకు వచ్చిందంటే ఒక ఆలోచన, డాడీ ఈరోజు నాకు వాక్యం చెప్పాలంటే చెప్తున్నాను. అపవాది బాణానికి గురి తప్పని మనుషులు. ఏమండి, అపవాది అన్నవాడు ఉన్నాడని. అపవాది అంటే దైవం, మన నుంచి దైవం కాదు. మనం మొత్తం కాళ్ళు వెనక్కుంటే తెరసీర పెట్టుకుంటుంది. ఎరసీర కప్పటం, ఎరుపంటి భయం, ఎప్పుడు దొరికేస్తుంది, సమాజంలో ఉంటుంది. అంత ఫోకస్. దైవానికి చనిపోయిన వారితో పని లేదు. దానికి ఏం పని? దైవానికి చనిపోయిన వారితో పని లేదు. బతుకున్న వాడిని చంపటమే దాని పని. చనిపోయినాక ఇంకేం పని? ఇంకేం పని? నిజంగా దైవంతో ఒకటి ఉందని, క్రైస్తవ పిల్లలను చీల్చి చెందడుతుందని, అది ఎలా చీలుస్తుందో మనకు అర్థం కావాలి అని నువ్వు పుట్టక మునిపే, లోకం పుట్టక మునిపే కన్న తండ్రి ఆలోచనలో ముందుకోటి ఆలోచన 430 సంవత్సరాల తర్వాత మోషే గారిని పుట్టించిన దేవుడు ధర్మశాస్త్రాన్ని రాయించాడు. మాటగా చెబితే వినని మనిషికి అక్షరవంతం అవసరమని అనుకున్నాడు కనుకనే బైబిల్ ఇచ్చాడు. అది ఎందుకు ఇస్తాడేంటి? మనకి ఏది గుర్తుండదు, రాయించినా గుర్తుండదు. ఎందుకు చెప్పాడో తెలియదు, ఏం చెప్పాలనుకున్నాడో తెలియదు, చెప్పిన మాట ఏ కాలానికి సంబంధించిందో కూడా తెలియదు. ఆ దేవుడు చెప్పాడు కదండి అంటారంటే. దేవుడు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారో తెలియాలి. ఇవన్నీ కూడా అక్షర జ్ఞాన రూపంలో దేవుడు రాయించాడు అంటే మనకి మధ్యమేపు ఎక్కువ. బైబిల్ దగ్గర సుమా బయట విషయాల దగ్గర కాదు, బయట విషయాల దగ్గర చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తుంటాయి. బైబిల్ కూడా మాత్రం నెక్స్ట్ పోయిన వారు ఏం జరిగిందో గుర్తుండదు. వారు రోజుల్లోనే పరలోకపు వాతావరణాన్ని మర్చిపోయాము అంటే ఎలా బతుకుతున్నాం వాళ్ళు ఈ లోకంలో ఆలోచించాలి కదా, ఆలోచించాలి కానీ ఆలోచించాలి కదా. అపవాది గురి పెడితే ఇంతవరకు తప్పిపోయిన మానవాళ్ళు తెలుసా మీకు? తప్పిపోయినాడు ఖచ్చితంగా దేవుడి గురించి బతుకుతాడు. అర్థం లేకుండా అపవాది గురి పెడితే పడనివాడే లేడు. ఒకసారి చెప్పారు వాక్యం, 3 అంశాలు దాటుకొని రాగలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు ప్రపంచవ్యాప్తంగా. ఏదైనా ప్రతి మాట కూడా మనం మాట్లాడుతుంది నెట్లకు వెళ్ళిపోతుంది. డైరెక్ట్ గా గూగుల్ ఓపెన్ చేస్తే అరుణ్ కుమార్ క్రియేటర్ మైండ్స్ ఎంఎస్ఆర్ క్లిక్ చేస్తే సార్ ఎందుకంటే షేర్ చేస్తున్నాను. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా అక్కడ కొన్ని వస్తే 1 నిమిషాలు వెయిట్ చేస్తే మనకు కనపడుతుంది. క్లిక్ చేసుకుంటే మొత్తం మన కనపడతాయి. అంత ఫెసిలిటీస్ ఇస్తున్నాం. వాడు గురి పెడితే తప్పని వాడు లేడు. ధనవంతుడు కానీ, దౌర్భాగ్యుడు కానీ, పేదవాడు కానీ, ఎవరైనా కానీ, జ్ఞానవంతుడు కానీ, యవనస్తుడు కానీ, వృద్ధుడు కానీ, ఎవరైనా కానీ అమ్మాయి వాడు బాణం వాడుతుందంటే అసలు వాడేదో వాడు. దేవుడు ఏం వాడుతున్నాడో వాడు సేమ్ వాడతాడు. మార్కెట్లోకి వరిసలు దిగుతుంది, కల్తీ కూడా దిగుతుంది. కల్తీకి వరిసలకి తేడా వెళ్ళదు. ఎందుకంటే మనకి ఏమీ తెలియదు కనుక అంత పర్టికులర్గా ఈ రోజున మనం ఆలోచించాం. ఇది కల్తీయా వరిసలు ఆలోచించాం. అస్వస్థత చేసినప్పుడు డాక్టరే చెప్పాలి, నువ్వు డాక్టర్ ఏం తిన్నావు అంటే ఫలాన్ని తిన్నాను, దాంట్లో కలిసి ఉంటుందేమో చూసుకో. కల్తీకి వరిసలకి తేడా తెలియకపోతే శరీర సంబంధమైన బోధకి ఆత్మ సంబంధమైన బోధ కూడా పెద్దగా తేడా తెలియదు. బాగానే ఉంటుంది వాక్యం, ఎవరు చెప్పినా బాగుందంటాం. బాగుంది అంటున్నామంటే మార్పులు వేస్తున్నావు. నువ్వు మార్పులు వేసేంత గొప్పది కాదు. భూమి మీద ఏ పాటి వాడివి? దానికి ఒకరు గట్టుకోడు. ఆకాశం మీద నలుగురిని పరిశీలిస్తూ చూస్తున్నాము అంటే నిజంగా మేము భూమి మీద ఏ పాటి వారము కలిగించిన భూమి. నీ కంటికి కనపడుతున్న నక్షత్రం ఎంత అంటావు? ఎంత కాదు సోదరా, 13 లక్షల రెట్లు పెద్దది. నువ్వు ఉంటున్న భూమి కంటే
నీ కంటికేమో ఎంత అంటావు. నువ్వు కలిగి ఉన్న భూమి కంటే నువ్వు చూస్తున్న నక్షత్రం 13 లక్షల రెట్లు పెద్దది. దేవుడు ఎంత శక్తివంతుడు ఉండాలి, ఎంత గొప్ప మహానుభావుడు ఉండాలి. 66 పుస్తకాలు నీకు ఇచ్చాడు అంటే ఒక్కొక్క పుస్తకంలో తన మనసుని నీ కొరకు విశదపరుస్తున్నాడు. తరాలలో యుగాలలో మరుగైన జ్ఞానాన్ని, తరాలలో యుగాలలో మరుగైన జ్ఞానం అలాంటి మరుగైన జ్ఞానాన్ని సౌలనే మహానుభావుడు ద్వారా పౌలుగా మార్చుకున్న దేవుడు యావత్ ప్రపంచానికి నిపుణపోయే సంగతులు రాయించి ఇచ్చిన నేటి బోధక సమూహానికి అర్థం కాగలేదంటే నిజంగా దౌర్భాగ్య స్థితిలో క్రైస్తవ్యం మగ్గుతుంది. నిజమే, చెప్పే ప్రతివాడు మాస్టర్ అయిపోదు. చెబుతున్న మాట బైబిల్లో ముందుగా చూసుకున్నవాడు మాత్రమే పరలోకానికి మార్గాన్ని వేసుకుంటాడు. అదే నువ్వై ఉండాలి అంటున్నాడు, నేనే ఉండాలి అంటున్నాడు. నేను కూడా యథార్థంగా మాట్లాడతాను. దాచుకోవడం నాకు అలవాట్లేదు. దాచుకుంటే లెక్క అప్పచెప్పవలసిన ఆ రోజున నీకు కాదు, ఆయనకే. నా నడక తెలుసు, నా పడక తెలుసు, నా ఆలోచన తెలుసు. హృదయాంతరంగాన్ని పరిశోధిస్తున్న నా కన్న తండ్రికి నా నుంచి మరుగైందంటే మరుగు లేదు. మరుగై లేనిది మరుగుగా ఉంచాలనుకోవడం దౌర్భాగ్యం అవుతుంది. కనుక మన కొరకు తన ఆలోచన మన కొరకు రాయించాడు అంటే తన రాతలో దాగి ఉన్న భావం అంటే నీకు అర్థం అవ్వాలి. దేవుడి గురించి పరిపూర్ణంగా తెలియాలి. ఆ దేవుడి గురించి ఏమోలేదు, గబ్బుతో పోటీ ప్రాబుద్ధి పోటీ నిజమే చాలా తెలియాలి. గర్భిస్తూ పోతాడు. అక్కడ వచ్చారు, గర్భించాడు, గుడికి వెళ్ళాడు, గర్భిస్తూ పోయాడు అంటాడంతే. ఇంకోడు అసలు వస్తాడు, ఎవరే నాన్న అసలుకే పైలవాడు. ఆడు మోటంతోనే గసగస ఆడిపోతాడు. మరి గర్భించాడు కదా, కొడుకుని గర్భించినంత మాత్రమే తండ్రిని గర్భించినట్టు కాదు. చిన్న చిన్న దయ్యాన్ని వెలగొట్టినట్టు మాత్రమే తల్లి దయ్యాన్ని పంపించినట్టు కాదు. అవి చిన్న దయ్యాలు, చాలా చిన్నవి. అవి బాగుపడతాడు. పాస్టర్ గారు ఎలా చూసేస్తారంటే అసలు కానీ పోగొట్టాల. పిల్లల్ని పోగొడితే కాదు సుమా, తల్లిని కూడా పోగొట్టాలి. అంటే ఆ పైవాడు వచ్చాడు, ఎవర్రా కొడుకు కొడుకుని అడిగాడు. అంటే కొట్టలేదన్నా, నెట్టామంటాడు. అంతే, కొట్టాడు. నెట్టేలాంటి బతికిపోయా, కొట్టుకుంటున్నా సచ్చుండి కొట్టాడు. అంటే ఎప్పటికీ మాకు వేదిపోయాడు. ఇప్పుడు వాడిని కూడా కొట్టామనుకో, ఆ ప్రాంతం మొత్తం ఏదైతే వాడి స్వాధీనంలో ఉన్నదో ఆ ప్రాంతం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అలా కొట్టమన్నాడు దేవుడు. దాని తంత్రాలు అంతా ఇంత లేదంటున్నాడు దేవుడు. తెలుసా మీకు? చూడండి ఒకసారి బైబిల్కి చదవండి. ప్రతి మాట ఈ రోజున మాట్లాడుతున్న మామూలు విషయం కాదు. యావత్ ప్రపంచానికి వెళ్ళిపోతుంది. మీకే కాదు, 296 దేశాల్లో 11,900 మంది క్రైస్తవ పిల్లలకు ఉంటుంది మాట. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. కొరింథీయులకు రాసిన లాస్ట్ లైన్ అమ్మా, 2వ కొరింథీ 3:11 లాస్ట్ లైన్. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను తంత్రములను ఎరగని వారము కాము అన్నాడంటే సాతాను తంత్రాలు మనకు తెలిసే ఉండాలి. సాతాను తంత్రం ఎలా తెలుస్తుంది? దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అది మీకు అర్థం కాకుండా అర్థాన్ని మార్చేస్తుంది. వాక్య భావాన్ని మార్చేసింది. వాక్యాన్ని తారుమారు చేసేసింది. అక్కడేమో ఒక ఆయన ఒక రకంగా చెప్పాడు, ఇక్కడేమో ఒక ఆయన ఒక రకంగా చెప్పాడు, మరొక ఆయన మరొక రకంగా చెప్పాడు. ఆయన మా సంఘమే పెద్దలతో పాడలేకం, మరొక ఆయన బాగా పెద్దలతో పాడలేకం. అసలు ఎందుకు బైబిల్లో ఏముందో చూడ్డాడు. ఆయన అలా అన్నాడుగా అంటాడు. ఆయన అలా అన్నాడు కరెక్టే, ఏమి ఇలా అన్నాడో ఏదో చూడాలి. ఆయన అంటాడు, నడవలేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది, ఎలాగైనా తిరుగుతుంది. కానీ నరుడికి దేవుడు రాయించిన మాట ఒకేలాగుంటుంది. దేవుడు మారని దేవుడు. అందుకే జాగ్రత్త చెబుతున్నాడు. సాతాను తంత్రములను ఎరగని వారము కావు అన్నాడంటే నీకు తెలిసి ఉండాలి. గ్రామ ప్రెసిడెంట్గా పోటీ చేయాలంటే గ్రామ జనాభా తెలిసి ఉండాలి. ఎందుకు తెలుసా? గ్రామ జనాభాను ఎన్ని రకాలుగా విభజిస్తే మనకి తెలిసిపోతుంది. ఎన్ని కులాలుగా ఎన్ని మతాలుగా ఉన్నాయో మనం ఎంతమందికి తెలుసు. విభజించుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. అలా విభజించుకుంటే ఈ కేటగిరీ మనకి వ్యతిరేకంగా ఉన్నది, వీళ్ళు మార్చుకోవాలి మనలోకి.
అసలు జనాలే తెలియదు, ఇంకా సెక్షన్స్ ఏం తెలుస్తాయి? కనుక సాధారణ గురించే తెలియదు, ఇంకా తంత్రాల గురించి ఏం తెలుస్తాయి? తంత్రం అంటే ఆయన వేసే మంత్రం కాదు. తంత్రం అంటే నీకు అందనిది. వాడి తంత్రం నీకు అందనిదే, ఆయన వేసే మంత్రం నీకు అందేది, నీకు అర్థమయ్యేది. సాధారణ తంత్రం అంటే మంత్రాలు కాదు సుమా. నీకు అందని దాన్ని గోప్యం అంటారు, దాన్ని తంత్రం అనగా గోప్యం. నీకు అందరిది ఎలా ఉంటుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, వాక్యం ద్వారా రాయించాడు అయినా తెలియదు. ఎవరికి? పాస్టర్ గారికే. మన వాక్యం చెప్పాడు మీకంటే ఎక్కువ వాళ్ళకే. మీరు ఏం చెప్పినని మెత్తారు, సంఘంలో ఎవరు ఏం చెప్పినని మెత్తారు, కానీ వారు చెబుతున్నప్పుడు రోజు వాక్యాన్ని మేడం. సాతాను తంత్రమును ఎరగని వారము కాము. అర్థాలు మార్చటం, భావాలను మార్చటం, వాస్తవాన్ని ధిక్కరించేటట్టుగా నీ మనసును మార్చటం. నిజంగా పేరుకు తీసుకో. ఫస్ట్ నుంచి అలా ఉందిగా అంతకంతే. ఫస్ట్ నుంచి అలాగే ఉంది, మరి వాక్యం ఎలా ఉంది తెలియదు కదా. ఫస్ట్ నుంచి ఎలా ఉంది అంటే ఉంటుంది. కొన్నాళ్ళ క్రితం ఒక ఇల్లు పెట్టుకుంటాం, ఇంకో 15 ఏళ్ళు పోయినాక ఈరోజు ఆర్థికంగా బలం వచ్చినాక, కొడుకు చేతికొచ్చి మంచి ఆస్తి వచ్చినాక అయ్యి గురించేస్తాం. అప్పుడు కూడా జ్ఞానంగా కట్టాం. అప్పట్లో నువ్వు కట్టిందే టాప్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కట్టుకుంటావు. ఎందుకు? నీ కొడుకు తలంపులు నీలోకి వచ్చాయి కాబట్టి. నాన్న బాగలేదే ఇలా కట్టుకుంటూ ఉంటాడు, ఓకే నాయన అదే స్థలంలో మళ్ళీ కట్టుకుంటాం. అది వాక్యం ఎందుకు కట్టుకోవు? అదే అనుభవంలో ఎందుకు కట్టుకోవు? ఎక్కడైనా మార్చుకుంటాడు మనిషి. నిజాన్ని మాత్రం స్వీకరించడం, వాక్యాన్ని అసలుకే ఇష్టపడదు. మనకు కావాల్సిందల్లా ఉద్యోగం, ఉత్సాహం, హాయిగా ఉండాలి, సరళంగా ఉండాలి. లేకపోతే రాదు నిండు వినకపోయినా పర్వాలేదు సుమ. కన్ను మూసిన మరుక్షణం కనబడుతుంది కలకలం. ఆ రోజున అయ్యా ఏంటి నాయన అంటే సాగురాని నటన అంటాడు. కనుక ఏంటి అన్నారా? నటించడం కాదరా, జీవించమంటున్నాడు దేవుడు. వాస్తవాన్ని గ్రహించమంటున్నాడు. ఎప్పుడైతే సాతాను తంత్రాలు మనకు తెలుసునో, నీకు తెలియదు అని దేవుడు చెప్పాడు, వెలుగుని వారు కాదు అన్నాడే, అబ్బో సాతాను తంత్రాలు తెలిస్తే బాగుపడతాడు, తెలుగు ఎంతో బాగుపడతాడు. కనుక వీడికి తెలుగు నేర్పకూడదు, తెలుగు నేర్పినట్టుగా ఉండాలి. అంతే మానవ నేత్రానికి ముసిగేసింది. అంతే మానవ నేత్రాలనే బైబిల్ చదవలేనా అని చెప్పింది. మానవ నేత్రానికి ముసిగేసింది. కంటితో చదివితే అర్థమయ్యేది కాదు బైబిల్. ఒకదాన్ని వాళ్ళు అనుకుంటే చాలా మంది టీవీ దాకా చెప్తారు, కళ్ళుతో ఎలా అనుకుంటారు కానీ బుద్ధి ఒక భాష. వాళ్ళ కళ్ళులే వాళ్ళకి అయినా బైబిల్ చెప్తారు. ఎందుకు తెలుసా? అలాంటి గొప్పగా వాక్యం చెప్తారు. కళ్ళు మనం చెప్పలేం, కళ్ళు ఉన్న కబోతులు లాంటి వాడు మనం. కబోతులు అంటే బుద్ధివాడు, కళ్ళున్న బుద్ధివాడు పెట్టిన సంఘంలో బోధకుడు. అలాంటి వారి గురించి హెచ్చరికగా మాట్లాడుతున్నారు. అపవాది దానానికి గురి తప్పని మనుష్యుడు. ఎవరైనా తప్పించుకుంటే ఖచ్చితంగా క్రీస్తు వరకు బతుకుతారు. 2 కొరింథీ 4:4 సాతాను తంత్రాలు ఎరగని వాడము కాము అన్నామంటే తెలుసుకుంటాడు అనుకున్న అపవాది జాగ్రత్త తీసుకున్నాడు. ఎక్కడ తీసుకున్నాడు చూడండి జాగ్రత్త. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుస్తూ సువార్త ప్రకాశము. సువార్త ప్రకాశం ఏది? అంతా నువ్వు పెట్టుకున్నటువంటి ప్రకాశమేనా? సువార్త ప్రకాశం ఏది? సువార్త ప్రకాశం అంటూ ఉంటే ఇంకా మానవ సత్యవార్త నుంచి బయటికి వెళ్ళవు. సువార్త ప్రకాశం నీకెందుకు? 50 ఫ్లడ్ లైట్లు 30 స్క్రీన్లతో హెలికాప్టర్ స్కేట్తో కొడితే అంతే గాడ ఉంటుంది. యాడికి రావు. ఏం చెప్పాడు? బాగా చెప్పాడు అక్క. ఏం చెప్పాడు? సువార్త ప్రకాశం ఉందో తెలుసా నీకు? సువార్త ప్రకాశిస్తుంది తెలుసా? ఏం తెలుసు మనకి? సువార్త ఎక్కడ ప్రకాశిస్తుందో ఏం తెలుసు? ఏం తెలుస్తుంది? దేవుని స్వరూపంలో ఉన్న క్రీస్తు మహిమను కనపరుస్తూ, క్రీస్తు మహిమను కనపరిచేది సువార్త ప్రకాశం. వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలగజేసింది. మనోనేత్రం కళ్ళు బాగానే ఉంటుంది, లోపల పోతే అప్పచెంటది, కనబడదు. వేరే హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్స్పెక్ట్ ఆపరేషన్ చేస్తుంటాం. దానికి ఐవెల్స్ పెట్టుకోవాలి, వేరే స్టార్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏం పెట్టుకుంటావు? పెట్టుకుంటే కళ్ళు కనబడతాయి. నీ కళ్ళు పోయినా పర్వాలేదు, చాలా ఉన్నాయి హాస్పిటల్స్.
మరి మనోనేత్రానికి ముసుగేస్తే మరి ఏ అర్థం పెట్టుకుంటావు సోదరా? అవిశ్వాసి అన్నాడు. విశ్వాసకి అవిశ్వాసకి ఒక్కడికే తేడా. నరకానికి పరలోకానికి అగాధమే తేడా. అంతే. అగాధ పరమేశ్వరం ఉంది, అగాధ నరకం ఉంది. అడుగు వేస్తే అడుగు వెళ్ళిపోతావు, అడుగు తీస్తే ఎదురు ఉండిపోతావు. అవిశ్వాసి అంటే విశ్వాసే. అవిశ్వాసి అంటే నమ్మేటట్టుగా ఉండేవాడు తోమ. శిష్యుడే వేలు పెట్టి చూసి తప్ప నమ్మన్నాడు. వేలు పెట్టి చూస్తావా? యేసు మాటలు వేలు పెట్టి చూడకూడతావా? అది మనుషుల విశ్వాసం. నలుగురికి నడిచేది బాట అయితే అది సామెత అవ్వచ్చు. నువ్వు ఒక్కరు కష్టపడిన బాట అయితే 196 సంవత్సరాలు ఎన్ని పరిపాలనలో భారతదేశం అల్లాడిపోతుంటే మన దేశానికి సంబంధించిన వాడు కాకపోయినా దక్షిణాఫ్రికా నుండి కేంబ్రిడ్జిలో లా పట్టా పొందుకొని లాయర్గా స్థిరపడక భారతదేశాన్ని సందర్శించి యేసు మాటలు తీసుకొని స్వతంత్రాన్ని ఇచ్చాడు గాంధీజీ. యేసు మాటలే, ప్రతి కూడా యేసు మాటలే. ఆ యేసు మాటలు పవర్ ఈరోజు నీకు స్వతంత్రాన్ని వచ్చింది. అది అర్థమైంది ఇంగ్లీష్ వాడికి. ఎందుకంటే రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని వారసత్వం పెట్టాడు దేవుడు. భారతదేశానికి స్వతంత్రం కావాలని ఏం అనుకున్నాడు దేవుడు? యేసు మాటలనే వాడికి చెప్పాడు. యేసు మాటలు కలిగిపోయాడు, తీసుకోవాలంటే. స్వతంత్రం తెచ్చిన వాడు గాంధీ మహాత్ముడు అయిపోయాడు. సొంతం కావాలనే మాటలు అగాధంలో కలిసిపోయాయి. కారణం నిజాలు చెప్పకపోవటం. క్రీస్తు మహిమలు కనపరుస్తూ క్రీస్తు మహిమలు స్వార్థ యేసు మాట ఒక చెంత కొడితే మరొక చెంత చూపించగలదు గాంధీ మహాత్ముడు అహింస మార్గంలో ప్రపంచ సూత్రం. అదే నచ్చింది ఇంగ్లీష్ వాడికి. అంతే అర్థం చేసుకున్నాడు, ఇచ్చిపోయాడు. మీరే పరిపాలించుకుంటాను కదా వెళ్ళిపోయాడు. స్వతంత్రం తీస్తే సరిపోయిందా? మరి క్రీస్తుల స్వతంత్రం ఎక్కడుంది మనకి? అది కావాలి కదా. అది రావాలి అంటే నీకు తెలియాలి కదా. క్రీస్తు స్వార్థ కనపరిచి స్వార్థ ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడితనాన్ని కలగజేసింది. అవిశ్వాసం అంటే ఆయన అలాగే చెప్పాడు, ఈయన ఎలాగే చెప్పాడు, ఇది బాగానే ఉంది, తగ్గించాలి ఫస్ట్ చేసి. అది ఏం జరుగుతుందో తెలియాలి, ఎలా జరుగుతుందో తెలియాలి, దాని ఉద్దేశం ఏంటో తెలియాలి. అలా తెలుసుకున్నప్పుడే సత్య సంబంధం వాటిలో పరమార్థం నీకు అర్థమవుతుంది. కనుక మన దేవుడు అన్నారు ఏమైంది అలా అర్థం అవ్వాలి కదా. డైరెక్ట్ పెట్టు, అది డైరెక్ట్ పెట్టు. మీరు ఎప్పుడు డిస్టర్బెన్స్ చేస్తారు నా బియ్యాలు, మీ ఐడియా ఉంది ఎక్కువ. కనుక ప్రియమైన దేవుని అన్నారా చూడు, మంచి పెట్టు. ఓకే క్రీస్తు సువార్తను కనపరుస్తూ స్వార్థ ప్రకాశింపకుండా నిమిత్తము. అంటే స్వార్థ ప్రకాశిస్తే ఖచ్చితంగా వెలుగొస్తుంది, వెలుగొస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే సత్య సువార్తకి నువ్వు దాసుడవుతావు. అలా కాకుండా సువార్త తెలివేసిందంటే తెలుసుకుంటావు అనుకుంది, తెలియకూడదు అనుకుంది, తెలుసుకున్నావు. తెలుసుకున్న దానిలో కూడా తప్పు జరిగేటట్టుగా చూసుకుంది. జాగ్రత్త, చాలా జాగ్రత్త అంటే దానికి మామూలు కాదు. అది సువార్తను కూడా నాశనం చేసేసింది. అది ఈ మాట ఏనంట్లా మహాజ్ఞాని పౌలు స్వామి అంటున్న మాట. 2 కొరింథీ మాకు తెలుసు 3:17. 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనము. అన్ని విధాలుగా చూడాలి. 2 కొరింథీ 3:17. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రము నుండును. దేవుని వాక్యంలో కలిపి చెప్పి ఉంటుంది కదా. పడుకోండి. దేవుని ఆత్మను కలిపి చెప్పి అనేకమైన ఉండక ఎవడైనా దేవుని ఆలయంను పాడు చేసిన కదా. అది కాదయ్యా. పాయించినయ్యా. మన దేవుని వాక్యమును కలిపి చెరుపుడు అనేకుల వల్ల ఉండక
నిష్కాపట్యము గలవారమును దేవుని వల్ల నియమింపబడిన వారని ఉన్నాము. దేవుని వాక్యమును కలిపి చెరిపే అనేకులు, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే అనేకులు వలన లేవు అంటున్నారు పౌలు గారు. అంటే దేవుని వాక్యాన్ని కూడా కలిపి చెరుపుతారు, దేవుని వాక్యాన్ని కూడా కలిపి చెరుపుతారు అంటున్నాడు. కనుక దేవుని అన్నారా, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేది, దేవుని వాక్యాన్ని కలపాలి అంటే, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేది ఏమంటే అది భిన్నమైన సువార్త, మరొక సువార్త కాదు కానీ అది క్రీస్తు సువార్తే. కాకపోతే ఆ కాలానికి సంబంధించింది ఈ కాలంలో పనిచేస్తుందా లేదా చూడాలి. 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ పనిచేసింది, ఇప్పుడు తీసుకెళ్ళి ఏమంటారు తెలుసా, చెల్లరన్నా అంటాడు. మరి అప్పుడు చెల్లింది, అప్పుడు చెల్లింది రావు తీసుకో అంటే ఇప్పుడు చెల్లరన్నా తీసుకో అంటాడు. అదే గవర్నమెంట్ ముద్ర ఉన్నది, అదే గవర్నమెంట్ సంతకం ఉన్నది, అదే ఉన్నది, కానీ చెల్లట్లేదు. కారణం మార్పు వచ్చేసింది. 10 రూపాయలు పావలా తీసుకోవట్లేదు, 10 రూపాయలు పోయింది, 5 పైసలు లేవలేదు, అన్ని వాళ్ళే తయారు చేశారు. కాలక్రమేణా మార్పు వచ్చేసరికి నేటి కాలపు వాడకంలో అది చల్లట్లేదు. చల్లాలి అన్నమనుకో, నువ్వు చల్లకుండా పోతావు ఇంకంతే, రేపు ఇంకేదైనా చల్లకుండా పోవచ్చు. అంటే కాలంలో వస్తున్న మార్పులను గుర్తెరిగి నువ్వు ప్రవర్తించవలసి ఉన్నది. కనుక ఆ కాలంలో ఏం చెప్పాడు, పాత నిబంధన కాలంలో ఏం చెప్పాడు, కొత్త నిబంధన కాలంలో ఏం చెప్పాలనుకుంటున్నాడు. పాత నిబంధన కొత్త నిబంధన కలిపే వరకు కొత్త తిత్తులో పాత తిత్తులో కొత్త రసం పోసిన, కొత్త తిత్తులో పాత రసం పోసిన పులిసిపోవాల్సిందే, పారిపోవాల్సిందే. కనుక మీరు దేవుని వల్ల కొత్తది కొత్తదిగా ఉంచాలి, పాతది పాతదిగా ఉంచాలి. అది జ్ఞాపకం, ఇది వ్యాపకం, చాలా తెలియాలి మళ్ళా. కనుక మీరు దేవుని వల్ల జ్ఞాపకం మంచిది కాదని కాదు, జ్ఞాపకం దీన్ని గుర్తు చేసుకుంటున్నామంటే, ఒకప్పుడు అన్నామంటే అది ఉండాలి, చెప్పుకోవడానికి ఉండాలి. అలా ఉంచాడు పాత నిబంధన కాలాన్ని. అంత జాగ్రత్తగా దేవుడు తీసుకుంటే అంత జాగ్రత్తగా వాడు తీసుకున్నాడు మళ్ళా, అంత జాగ్రత్తగా వాడు తీసుకున్నాడు మళ్ళా. అలా తీసుకోబట్టి ఈ రోజున చాలా మంది ఒక మాట మాట్లాడతారు, ప్రార్థన అయినా కూడా ప్రార్థన చేస్తారు. అబ్రహామును ఆశీర్వదించిన దేవా, ఇస్సాకును ఆశీర్వదించిన దేవా, యాకోబును ఆశీర్వదించిన దేవా, మమ్మల్ని ఆశీర్వదించు, పట్టజాలనంత విస్తారమైన వరణము కుమ్మరించు. పట్టుకోలేవు నీకు, ఎందుకు పట్టుకోలేవు, అక్కడే ఉంది పదం. పట్టజాలన్నీ పట్టు వదిలిపోతే అవి కింద పడిపోతే వెళ్ళిపోతాయి. పట్టుకునేది ఇస్తే బాబు నేను ప్రార్థించడం బాగుంటుంది. ఎంత జాగ్రత్త చూసారా, దేవుడు ఎంత జాగ్రత్త. అబ్రహామును ఆశీర్వదిస్తే ఎక్కడున్నాడో చెప్పడు, ఇస్సాకును ఆశీర్వదిస్తే ఎక్కడున్నాడో చెప్పడు, ఇస్సాకు కుమారుడు యాకోబును ఆశీర్వదిస్తే ఎక్కడున్నాడో చెప్పడు, 12 గోత్రాల పరిస్థితి చెప్పడు, ఇశ్రాయేలు సమూహం గురించి చెప్పడు, వాళ్ళ బ్రతికిన బ్రతుకు చెప్పడు. యోబును ఆశీర్వదించిన దేవా మమ్మల్ని ఆశీర్వదించారా? యోబును ఆశీర్వదిస్తే కష్టాలు వచ్చాయి, మనకి కష్టాలైతే ఇష్టపడం, మనకి ఏ కాడికి కూడా అండ్ నదిపే రావాలి కన్నీ ఆ టైప్లో ఉంటుంది క్రైస్తవ పెద్దల బ్రతుకు ఆలోచన. కష్టాలు తీసుకో, కష్టం వచ్చినా నష్టం వచ్చినా కన్న తండ్రి పెట్టిన ఆలోచన లేకుండా చేసింది, దేవుడికి దూరంగా చేసింది. కనుక ఆ స్వాస్థ్యాన్ని వారికి ఇచ్చారు. పాత నిబంధన కాలంలో ఎట్లు కానీ భూములు కానీ గుర్రాలు కానీ అంటే ప్రకృతి సంబంధమైన ఆస్తికి వారు వారసులు. పాత నిబంధన కాలం మొత్తం అంతే ఒకటి చూసుకుని బైబిల్ ప్రపంచవ్యాప్తంగా మీరు చూడాలి. ఆది కాలం మొదలుకొని మలాకి వరకు 39 పుస్తకాలలో మొత్తం కూడా ప్రకృతి సంబంధమైన దీవెనలే తప్ప పరమ సంబంధమైన దీవెనలు ఎక్కడ కనపడవు. అయినా మనం చాలా గొప్పగా బతికారు. అబ్రహామును ఆశీర్వదిస్తే కనాను దేశం ఇచ్చిన దేశం 6 ఎకరం పొడవుంటే ఎవడ బతుకులేదు మనల్ని ఈ రోజున. దేశాన్ని ఇచ్చాడు కానీ పురాణాలలో ఉన్నాడు. యాకోబుని దీవించాడు, అక్కడే ఉన్నాడు. దానిని దీవించాడు, కొండలో ఉన్నటువంటి వాడు కోటలు పెట్టాడు. నేనే కోటలో దీన్ని దీవించేస్తాను ఎక్కడ ఉంది నాయన అని యెరూషలేములో కడతానుకున్నాడు. తన కుమారుడితో కట్టించుకున్నాడు. కోటలో ఉన్న ఎప్పుడు కూడా పిల్లల మనసులో ఉన్నాడు దావీదు మహారాజు. కోటలు ఎక్కువగా లేరు, పిల్లల మధ్య ఉన్నాడు జీవితం అంతా. ఇలా ప్రతిదీ కూడా మీరు చూసుకుంటే ఎవరు కూడా వారికి ఉన్నటువంటి భూ సంబంధమైన ఆస్తిని చూడాల. అలాగే ఎవరైనా కాదు ఇచ్చాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండం
మొదటి అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెకు వచ్చి ఉన్నాము. ఇదిగో ఈ దేవుడైన యెహోవా ఈ దేశము నీకు అప్పగించను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకును. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితే. ఇదిగో ఆ దేశము నీకు అప్పగించుకుని, ఆ దేశాన్ని మీకు అప్పగించాను. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారి తరము వారి సంతానముకును ఇచ్చానని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనము చేసుకునండి. దేవుడు ఇచ్చాడు. ధర్మశాస్త్రం అది మోషే గారి ద్వారా రాయించిన మాట. ఇందాక మీరు చెప్పిన మాట 2వ కొరింథీ 2:17. మేము దేవుడి వాక్యమును కలిపి చెవిపడి అనేకుడు వలె ఉండక. 3:17 కదమ్మా. 2:17. 2వ కొరింథీ 2:17 ఉంటుంది అన్నమాట. దేవుడి వాక్యమును కలిపి చెరిపడి అనేకుడు వలె కాక. అంటే దేవుడి వాక్యాన్ని కూడా కలిపి చెరిపేవారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు పాత నిబంధన కాలాన్ని మాట్లాడుతున్నారు. దెయ్యం కూడా అక్కడ తీసుకుంటుంది, మళ్ళా అక్కడ తీసుకుంటుంది. ఇదిగో ఆ దేశమును మీరు 1:8 ఆ దేశమును మీకు అప్పగించుకుని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తర్వాత వారి సంతానముకును వారి పిల్లలు ఈ మాట తీసుకొని ఒక ఆయన మాట్లాడతారు, మనందరం ఇజ్రాయేలీలు అని. అంతే. పాస్టర్ గారు ఇజ్రాయేల్ కాదయ్యా, భారతీయులు. చదువుకున్న చిన్నప్పుడు భారతదేశంలో మాత్రం భూమి మర్చిపోయాడంటే. దేశ సరిహద్దుల గురించి తెలియదు. సిస్టమ్ చెప్పారు రాత్రి శుక్రవారం. దేశానికి మధ్య సరిహద్దు ఉన్నది. అది మనం భారతీయులు, ఇజ్రాయేల్ కాదు. మనం అన్యులం. అన్య దేశానికి వెలుగు రావాలి అని, ప్రపంచ వ్యాప్తంగా సువార్త వెళ్ళిపోవాలి అని ఒక్కొక్క వ్యక్తిని కూడా దేవుడు ఒక్కొక్కరి ద్వారా స్వతంత్రాన్ని ప్రకటించాడు. అందుకే వచ్చింది భారతదేశం స్వతంత్రం. ఎందుకు వచ్చింది? యేసు మాట మహాత్మా గాంధీ ద్వారా వచ్చేసింది. అంతే. ఎందుకు వచ్చింది కూడా స్వతంత్రం? అది పవర్ఫుల్ ఉంది. స్వతంత్రం గురించి చెప్పాలి ఒక రోజున. ఏమంటే మరి చాలా మంది మేధావులు తెలియాలి. మరి యేసు మాటలో గొప్పతనం. మహాత్మా గాంధీ గారిని వాడుకున్న దేవుడు, ఆయన నోట పలికిన మాట ఈ రోజు మీకు స్వతంత్రం వచ్చింది. మనం అన్నిలం తెలియని వరకు స్వార్థ అంటే ఏంటో తెలియని కనుక స్వతంత్రాన్ని ఇస్తే, మనం ఇష్టమించిన సామ్రాజ్యాన్ని అందించి వారు పరిపాలిస్తుంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ అయి పాటలీపుత్రం నుంచి ఒక బ్రాహ్మణ్స్ ద్వారా తెలుగులో తర్జుమా చేయబడిందరా తెలుగు. తెలుసా? మనోడే విశాఖపట్నం పాటలీపుత్రం. ఇవన్నీ కూడా ఇన్ని నిజాలు. తెలుసా? ఎంత జాగ్రత్త తీసుకోండి దేవుడు. కనుక పెట్టారు అలా చెబుతారు జాగ్రత్త. సువార్తం చెప్పేవారు జాగ్రత్తగా ఉన్నారు, జాగ్రత్త. ఇప్పుడు దేవుడు ఆశించాడు తరాలకు పిల్లలకు ఆ పిల్లల నుంచి మనం వచ్చేవండి అనుకో. కనుక పిల్లల గౌరవ అనగా స్వాధీనపరచుకోండి. ఇది భూలోకానికి సంబంధించిన ఆశీర్వాదం. ఇలా పాత నిబంధన మొత్తం ఏ వ్యక్తిని ఆశీర్వదించినా భూలోకానికి సంబంధించిన ఆశీర్వాదం ఇచ్చారు తప్ప పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదాన్ని ఇవ్వాల. ఎందుకంటే పాలు పోస్తున్నాడు, పెంచుతున్నాడు చిన్నవారు వాళ్ళంతా. పాత నిబంధన మొత్తం ధర్మశాస్త్రం అంతా పెద్దబాల శిక్ష నేటి కాలంలో మనకు నర్సరీ టైప్ అనమాట. అది అవసరం కనుక అది ఇచ్చాడు. అది ఇచ్చాడు అంటే ఇంకా ఏదో ఉన్నదని చెప్పాలి. ఒక బహుమతి ఇస్తాం బర్త్డే పిలిచినప్పుడు. ఒక బహుమతి చాలా గ్రాండ్ ఇచ్చాం, గొప్పది ఇచ్చాం. ఆ గొప్పదంతా ఆయన స్టాటస్ ఆగిపోదు. ఇంకా ఏదో ఉండుంటుంది ఆయన దగ్గర, ఇంకా ఏదో ఉండుంటుంది. అది వెతకన్నాడు దేవుడు. ఆ వెతుకుతలకే ఇప్పుడు రావాలి కొత్తగా పెద్దలోకి. అండ్ ఇప్పుడు కొరింథీలకు వచ్చేద్దాం. 2వ కొరింథీ 3వ అధ్యాయము. అంటే బైబిల్ ఎలా ట్రాన్స్లేట్ అవుతుందో చదువుతున్నాను, ఎలా వాక్యం చెరువుగా చదువుతున్నాను, అపోహలు ఎలా పనిచేస్తున్నాయో కూడా చెబుతున్నారు. అది గురిపెట్టింది, ప్రతి దానిలో గురిపెడుతుంది. ఈ రోజున ఆశీర్వాదాల పదం మీద కూడా గురిపెట్టింది. మరి పెద్ద టైంలో కూడా మనకు తెలియాలి కదా. 2వ కొరింథీ 3:14 నుంచి 16 వరకు. మరియు వారి మనసులో కఠినమయ్యేది కనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసిగే నిలిచి ఉన్నది. కానీ వారి మనసులు కఠినమయ్యను కనుక నేటి వరకు
ప్రజెంట్ గా ఏ పాస్టర్ గారు తీసుకున్నా పాత నిబంధన మాట్లాడతాడు. నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తు నందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసిగే నిలిచి ఉన్నది. పాత నిబంధన వెళ్ళిపోతాడు. అక్కడ ఏమంటుంది? స్టోరీ లాగా ఉంటుంది. అంటే ఇక ఒక్కొక్క దాని గురించి నెలలా తెలియచ్చు. ఇది జ్ఞానం రాదు, ఇంకా బాగా ఉంటుంది. ఇక జ్ఞానం ఎక్కడ కింద రాదా? నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడదు. మనం ఇప్పుడు కఠినగా వారి మనసులు కఠినమైన కనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక ఆ ముసుగు నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాలలో ధర్మశాస్త్రం ఉంటాయి. పాత నిబంధన మొత్తం కూడా ఆ తర్వాత ప్రేమవరం వచ్చింది. మిగతా ఎన్ని రాజుగా ఇవన్నీ కానీ అది పరిపాలన విధానం. ధర్మశాస్త్రం రాయబడిన మాట ఎందుకు రాయించాడు? ఫస్ట్ అప్పుడు వారి బోధకుడికి అక్కడ వెళ్తాడు, అలా తీసుకుంటాడు, అలాగే మాట్లాడతాడు. ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఇంకా మనసు అంటారంటే అక్కడ వెళ్ళిపోతాడు. ఎందుకు చెప్పారు స్వామి మనసు అంటే ఇప్పుడు చెప్పడం? మనస్సు పెట్టిన తర్వాత ఆ స్టేజ్ని ఎక్కకూడదు. కానీ దావీదు మహారాజు ఆకలి వెళ్ళిపోయి తినేశాడు. అప్పుడు అడిగారు, మరి దావీదు మహారాజు ఎక్కి తిన్నాడు కదా, ఎందుకు అడుగుతున్నారు? మీరు మనస్సు గురించి గొప్పగా మాట్లాడుతున్నారు, అంత పవిత్రంగా చూస్తున్న ప్రదేశానికి దావీదు మహారాజు వెళ్ళి ఆకలినప్పుడు మరి మీరు కూడా తిన్నారని దగ్గరించి తిన్నారు కదా, దాని ఉద్దేశం ఏంటన్నప్పుడు ఇలా చూశాడు. ఏం చెప్తారు? కట్టుబాట్లు, నియమాలు, కట్టుబాటుతో నియమాల్లో పాలొక్క రావాలా? మీరు పెంచాయి, కట్లు పెంచమన్నారు, నియమాలు పాత్ర ఏమన్నారు అంతే. ఒకటే నియమం, కొత్త నిబంధన నియమం, క్రీస్తు కొరకు బ్రతికే నియమం. అదే కూడా ఆయన కూడా నేటి వరకు మోషే గ్రంథము చదివినప్పుడల్లా ముసుగు వారి మనసుల మీద ఉన్నది. ఇక ముసుగు ఇంకే ఉండదు. ఏం చేస్తాం లేదు, ముసుగులో ఏం చేస్తాం, ఏం తెలుసు? ముసుగులో గుర్తులేదు ఎందుకు రా అంటాం. అప్పుడప్పుడు ఏం చేస్తాం, ఏం తెలుసు? ముసుగు తీస్తే కదా ఏం చేసేది, ముసుగు తీస్తే కదా ఏం చేసేది తెలిసేది. ముసుగులో ఉన్నప్పుడు జోర అంటారంతే. ముసుగు తీస్తే మరి చెప్పాల్సిన అవసరం మాకు అర్థమైపోతుంది. ఇంకా వాడితే పని ఏంది? నేర్చని తీసుకెళ్ళాలి అంటే ముసుగులో ఉన్నది. సువార్త మొత్తం ముసుగులోనే ఉన్నది. వారి మనసులో వారి హృదయంలోకి ప్రభువు వైపు ఎప్పుడు తిరిగినో అప్పుడు ముసుగు తీయబడుతుంది. యేసు వైపు తిరిగితే తీయబడుతుంది. పాత నిబంధన వచ్చింది కూడా యేసుక్రీస్తు వారే. కొత్త నిబంధనకు తీసుకొచ్చింది కూడా ఆయనే. పాత నిబంధన కాలముల ప్రవర్తన నుండి కొత్త నిబంధన కాలములో ప్రవర్తన ఇలా ఉండాలి అని తీసుకొచ్చాడు. ఇంకా ఆలోచుకుంటావా? 10 పైన 25 పైన ఇవ్వలేదా? అందరూ తెలియదు కాబట్టి అబ్రహాం ఆశించేవా, ఈ కుటుంబం ఆశించు, పథకంతో వరాలి అన్నారు. అది మరి గొప్ప ప్రార్థించారు. సంత అంటారంటే బస్సుకి వెళ్ళాలి సాధ్యం. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రార్థిస్తామమ్మా అంటాడైతే. జాగ్రత్తగా రా, మోసం జరగట్లే, మోసం జరగట్లే. కొత్త నిబంధన కాలంలో ఆశీర్వాదాల పదానికి అర్థం చెప్తా చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఏది కావాలో మీరు నిర్ణయించుకోవాలి. చివరిగా చెప్తా మాట కూడా. పాత నిబంధన కాలంలో సాధారణ తత్వాల గురించి తెలియని మాట్లాడుతున్న దేవుడు, సువార్త గురించి వెళ్తున్న వాక్యాన్ని అపవాదం మూసేసుకొని చెప్పిన దేవుడు, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చారు అని చెప్పిన దేవుడు, అది మోస ధర్మశాస్త్రం విడిపోయింది, కొత్త కాలానికి వస్తే ఇంకా నిజాలు చెబుతాం ఆ దేవుడు. ఇంత విధంగా నీతో మాట్లాడుతున్నారు అంటే కొత్త నిబంధన కాలంలో దైవ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో నీకు అర్థం అవ్వాలి. పాత నిబంధన కావాలో కొత్త నిబంధన కాలంలో ఆశీర్వాదాలు కావాలో నువ్వే నిర్ణయించుకోవాలి. చెల్లిపోయిన 5 రూపాయలు కావాలో చల్లబడుతున్నటువంటి డబ్బులు కావాలో నువ్వే నిర్ణయించుకోవాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను సమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకున్నాడు. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు ఎలాంటి సమానుభవం అనుభవించారు మీకు తెలుసు. రంపాలతో గోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు,
ఎన్నో వేదనలు, ఎన్నో శోధనలు. అయినా క్రీస్తుని వదల, అయినా కోటలు కట్టుకోల. క్రీస్తుని విడవలేదు, కోటలు చూడలేదు. పని చేసుకుంటూ అనేక మందిని ప్రార్థనా శక్తులు నిలబెట్టారు, పరలోకానికి తీసుకొచ్చారు. అనేక మంది. ఒక్కసారి పేతురు వారు వాక్యం చెప్తే 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. అర్థమైంది వాళ్ళకి. అంత గొప్ప ప్రసంగికులు ఆనాడు ఉన్నారు. అర్థంగా తీసుకున్నారు. ఈ రోజున లెక్క కొరకు తీసుకుంటున్నారు. పాస్గా టైం జనవరి 1 చదవంతే ఇక ఆ రోజున ఎందుకో చెప్పడు. ఎందుకు ఇస్తున్నావు బాప్తిస్మం? చెప్పిస్తున్నావా, చెప్పకిస్తున్నావా? ఇవన్నీ కూడా తెలియాలి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను సమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకుని శ్రమలో అనుభవం రావాలి. నీకు ఓపిక ఉండాలి. ఓపిక లేకపోయినా, శ్రమలో అనుభవం లేకపోయినా కుటుంబం అంతే లేచిపోతుందా. ఇల్లు వెళ్తున్న భర్తకి ఓపిక ఉండాలి, శ్రమలో అనుభవం ఉండాలి. అందుకే అంటుంటాడు, ఈ రోజు మీరు జైల్లో ఉన్నారు. చిన్నప్పుడు నాకు శాపపడలేదురా, నేను కష్టపడదాన్ని ఈ రోజు మీరు అర్థం చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన తర్వాత పిల్లలకు అందిస్తే, ఆ పిల్లలు పాడు చేస్తుంటే ఆ తండ్రి పడే వేదన అంతా ఇంత కాదు. ఒకవేళ డెవలప్ చేస్తే నా తరతరాలు ఇలా సూపర్ అనుకుంటాడు. కష్టపడడానికి తెలుస్తుంది బాధ ఏంటో. శ్రమ అనుభవంలో నకులు ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఇప్పుడు ప్రవక్తన ఓపికకు శ్రమానుభవానికి మాదిరిగా పెట్టుకుంటే ఎన్నో నిజాలు తెలుస్తాయి, ఎన్నో వాస్తవాలు తెలుస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ఎఫెసీయులు 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు యందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించును అంటే డిసైడ్ చేశాడు. నీ కొరకు బస్ టికెట్ రెడీ అన్నారు. అంటే అర్థమైంది, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఫోన్లోనే ఎర్రబస్ అని ఉంటుంది.com కొత్త సీట్ కూడా అయిపోతుంది అంతే. మీకు ఏ సీట్ కావాలో సెల్లో కూర్చొని పెట్టవచ్చు. ఎర్రబస్.com www.errabus.com ఎక్కడి నుంచి పెడితే చాలు, సీట్ వర్క్ అయిపోతుంది. డబ్బులు నీ సెల్ వచ్చి వడ్డీ తీసుకుంటాడు. టైం ప్రకారం వెళ్ళాలి, వెళ్ళకపోతే ప్రార్థి అది ఆగదు. సువార్త కూడా అంతే. ఈ వారం అన్ని వరకు వారం అందుతాం. జాగ్రత్త ప్రయాణం సువార్తకు వేగంగా వెళ్తుంది, బస్సు పెద్ద స్పీడ్. అది వెళ్తున్నాడు ఆయన కూడా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడిన గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించింది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలా? అది అక్షయం. శరీర సంబంధమైన ఆశీర్వాదం కావాలా? ఇది క్షయం. క్షయమంటే నాశనం. ఎక్కువ కాలం ఉండేది కాదు, టెంపరరీ. చైనా ఐటమ్ ఉంటుంది, చైనా ఐటమ్ యూజ్ అండ్ త్రో, వాడుకోవడం ఉండేది అంతేకా. 20,000 పెట్టి కొన్నా మళ్ళీ రిపేర్కి పనిచేస్తుంది. పనిచేసినా దాని పని అయిపోయినట్టే. యూజ్ అండ్ త్రో కావాలా? ఎప్పుడు యూజ్గా కావాలా? క్రైస్తవులు అప్పుడప్పుడు చెప్తారు, అది ఈ రోజుకు చాలు అంతే. అది కాకపోతే దేవుని వెళ్ళారా? ఈ బ్రతుకు మహా అయితే 60-70 ఏళ్ళ కంటే ఎక్కువగా లేదు. 60 ఏళ్ళు దాటితే ఇక చెప్పలు పనిచేయాలి. అడిగిపోయి ఉంటాయి. క్యాల్షియం లేదు ఒంట్లో, మొత్తం కార్బన్ డైఆక్సైడ్ తినేస్తుంది. ఇంకేది ఎక్కువగా బయట గాలి తినేస్తుంది. గాలిలో కలుషితం వచ్చేసింది. పీల్చే గాలి లోపలికి వెళ్ళిపోతుంది, నరాలకు ప్రవహిస్తుంది. నరాలలో నుంచి అది ప్రవహిస్తున్న ప్రతి ఏ రకం వెళ్తుంది, అరిగిపోతుంది అంతే. క్యాల్షియం లేదు ఇంకా ఒంట్లో, అరిగిపోతుంది మొత్తం. 60 ఏళ్ళు వచ్చాయంటే అప్పుడు అంటాడు ఇంకా బతకడం వేస్ట్ అంటే, చచ్చిపోతే బెస్ట్ అంటాడు. మరి పాతికేళ్ళు ఎప్పుడు ఎందుకు అనుకో? అప్పుడు కావాలి లోకంలో ప్రేమ కనుకపోయినా దేవుని వాళ్ళరా. అలాంటి ఆలోచన వద్దు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. బోధకులు మనకు చూపే ఆశీర్వాదం భూలోక సంబంధమైన ఆశీర్వాదం. ఏమండి, ఈ రోజులో చాలా మంది పిల్లల గురించి అడుగుతూ ఉంటాం, అయ్యా నాకు పిల్లలు కావాలి అని. పిల్లలు కావాలని దేవుడు పిల్లలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎలా పెంచుకుంటారు? పాస్టర్ గారు దేవుడిని ఆశీర్వదించి నా కొడుకు మెలకువగా ఉంచాడు. హల్లెలూయా. వారికి
గురించి మీరు ప్రార్థించండి, వాడు మాత్రం ప్రార్థించండి. దేవుడు ఆశీర్వదిస్తే కొడుకు అమెరికాలో ఉంటాడని బైబిల్ ఎక్కడ చెప్పాడా? ఇప్పుడు అమెరికా కాదు. దేవుడు ఆశీర్వదిస్తే పిల్లవాడు నీ నుంచి వేరే ఎక్కడ ఉంటాడు చెప్పాడా? చెప్పరా. దేవుడు ఆశీర్వదిస్తే పిల్లవాడు ఎలా ఆశీర్వదించబడ్డాడో మీరు తెలియాలి. మీరు ఏం చెప్తారు? మీకు ఆశీర్వాదం కానీ భూలోకంలో చెప్పేశారంటే ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు ఒక్క ఏం తీసుకొచ్చావు? నీకు మాటలు వాడబెట్టు, ఏమీ కాలేదండి, ఏమి తీసుకెళ్ళదు, ఇదంతా ఆయన మహిమనండి అంటాం. ఆశీర్వాదమే ఇది ఆయనదైతే మరి అది కలగమంటే కలిగింది అంతా మరి ఆయన దగ్గర ఉంది. అది జేబులో ఉన్న ₹1,00,000 చూసి అబ్బా అన్నమంటే మరి బ్యాంకులో ఉన్న 1,00,000 చూసి ఎవరుకోవాలో? జేబులో ₹1,00,000 చూసి ఏమనుకుంటాం అంటాం. మరి వెనకాల ఉంది, అకౌంట్ ఓపెన్ చేస్తే తెలిసింది, అదంతా మీకు ఇస్తా, ప్రజెంట్ గా లక్ష్యం ఇది కావాలా అది కావాలంటే మనం ఏమంటే అది ఇస్తాడా వస్తాడా ఎవరో తెలుసు, రేపు ఉంటామో పోతామో అది ఆ లక్ష సార్ అంటాం. ఆ లక్ష తీసుకుంటాం, లక్ష మీద వెళ్ళిపోతాం. అది ఇస్తానన్నాడు, ఒరే బ్యాంకు 10 నిమిషాలు పోగొట్టు లేటు పట్టుద్ది, అది ఇస్తాను వస్తే అంటాడు. అది వద్దు, నాకు ఇదే కావాలి, ఇదే ముద్దు. అలా ఉండి కూడా వేస్తాం బ్రతుకులంతా. లేదంటారా? పిల్లాన్ని అడిగాడు, పిల్లాడు ఇచ్చాడు. ఇచ్చినాక ఏం చేసావు? దేవుడికి దూరం చేశాడు. ఇచ్చినందుకు దూరం చేస్తావా? కానీ ఒక ఆమె అలా చేయలే. ముసలితనం వచ్చేసింది, సేవలు గొప్పగా ఉన్నారు, ప్రాంతంలో గొప్పగా ఉన్నారు. ఎలిజబెత్ అడుగుతుంది నాయన 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 అని. సమయం రానే వచ్చింది. జకర్యా ఆయన పిలిచాడు, నువ్వు కట్టు తప్పు అన్నాడు. ఆ సందర్భం చూడండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనము. లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనము. స్త్రీలు నీవు ఆశీర్వదింపబడిన వాడు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. అని నీ కొడుకు పెద్ద ఉద్యోగస్తుడు, పెద్ద లక్షాధికారి, కోటేశ్వరుడు, ఈ పేదరికాలు బలపడతాడు, సంఘాన్ని రాదని అన్నాడా? అలా అవునా? యోహాను గారు యేసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చి తండ్రుల తక్కువ పిల్లల తక్కువ తండ్రులను పుట్టి పరలోక సంబంధమైన మార్గాన్ని సరళం చేశాడు. బాప్తిసాలు ఇస్తున్నాడు, వాక్యాలు చెబుతున్నాడు, పరలోకాన్ని నడిపిస్తున్నాడు. అది ఆశీర్వాదం అంటే. మన కొడుకు నడిపిస్తున్నాడా? మన పిల్లలు దేవుళ్ళు ఉంటున్నారా? మనం ఉంటాం, మన పిల్లలు ఏడా ఉంటారు. భర్త ఉంటే భార్య ఉంటారు, భార్య ఉంటే భర్త ఉంటాం, భార్య భర్త ఉంటే పిల్లలు ఉంటాం, పిల్లలు ఉంటే వాళ్ళు ఉంటాం. ఇంకేది ఆశీర్వాదం? ఇంకేది ఆశీర్వాదం? కనుక అడిగాము అంటే ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడంటే మీరు అడగండి. అలాగే హెలికాప్టర్ అడగమాకండి. ఉన్నాడు మెర్లిన్ పట్ట అలా ఉంటాడు వైద్యంలో. ఏసును గొప్పగా మీరు అడగగలిగితే అన్నదంటే హెలికాప్టర్ ఏం చేసుకుంటా? దానికి పర్మిషన్ కావాలా, రూల్స్ కావాలా, దానికి వేస్ కావాలా, లైట్స్ కావాలా, ఏమైనా స్లైడ్స్ కావాలా? ఏమి ఎంత బాగుందండి. ఈరోజు నాకు బాధాకరం. ఆయన కూడా బైబిల్ వారు తీసుకోండి. మళ్ళా శిష్యులకు మాత్రం వేసేస్తాను ఏమని? మీరు పూర్ణ విశ్వాసం తింటే ఆ కొండ ఇప్పు చెట్టు కొదలమంటే కలిగి అన్నాడు. అది తీసుకుంటాడు. అది పూర్ణ విశ్వాసం ఉండడు, అప్పండ కాదంటాం. మనం ఉంటాం, మనకి వెళ్ళిపోతాం వాళ్ళు. అది మన ఉద్దేశం. అయినా ఎంత బాగా చెప్పారయ్యా, హల్లెలూయా అన్నాడంతే. ఎంత స్వార్థంగా వాడుకుంటాడు చూసిన వాడు బైబిల్ని. అప్పుడు ఇన్ని నిజాలు రా, ఎన్ని నిజాలు చెప్పాలి చెప్పండి. అందుకే అంటున్నాడు ఆయన, పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం ఇస్తాను. మరి ప్రియాల గారికి ఏం చేసుకుంటున్నాడు ఆయన? మా వాడగా ఉన్నారు ఆయన, ఇంత అన్నం కూడా తినండి పాపం. కానీ వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఫారెన్లో కానీ, పెట్టుబడులు కానీ, చాలా వేల కోట్లు. కానీ గిద్దరు వీధితే ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఏ లాభం అండి? సూర్యుడు వెళ్ళాడు, హార్ట్ వెళ్ళాడు, వెలుగులో కూర్చొని ఏమో తెల్లాడు అంటే ఇలా పడుకోలేడు. ఇంకా ఎందుకంటే ఆస్తి తీసుకొని చెప్పండి. ఇంట్లో షుగర్ బీపీ ఉంది, ఏం పిల్ల ఏ లాభం అండి? అయ్యా ఆరోగ్యం చాలు, కారం పడేసుకుని వచ్చాడు, సూపర్ ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలు చాలా అన్నప్పుడు తినప్పుడు అన్నం అలా తినలేదు మనం, ఎంత బాగుంటుంది. ఏది కావాలంటే మాకు అది కాదయ్యా, ఎక్కడ ఎలా బతికినా పర్వాలేదండి, అక్కడ మాత్రం స్థానం తప్పదు. అక్కడ ఉందా అంటే నువ్వు రాకముందు ఇది ఉందా నీకు తెలుసా? ఎక్కడ ఉందో లేదో నీకు తెలియాలంటే నువ్వు రావాలి. అది ఉందో లేదో తెలియాలంటే కొంచెం పోవాలి, పోవాలంటే సాగిపోవాలి. అప్పుడు దాకా తెలియదు. నమ్మవా? నమ్మాలి. నువ్వు కలిగి ఉన్న హస్తములో వేల కోట్ల క్రియలు ఉన్నాయి.
నువ్వు సోంత కలిగినా పోవు కదా, దేవుడితో కలిగినా పోవు అని హాని చేయగలిగితే బతికిపోయావు. ఒక్కసారి దీన్ని వాడే పరికరం నువ్వు చూడగలిగితే పొరుతూ ఉంటే ఇట్లా క్రిములు ఇక అన్నం తిన్నాం బయోస్కోప్. ఎన్ని నిజాలు అలా ప్రకృతి పరంగా దేవుడు పెట్టింది. అదే అంటున్నాడు, స్త్రీలో నువ్వు ఆశీర్వదింపబడిన వాడు, నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడిన. అంతే, ఆశీర్వదించాడు, గర్భఫలం ఆశీర్వదించాడు, దేవుడి కొరకు మార్గాన్ని వేశాడు. పౌలకు సంబంధం అనేక మంది పాత్రలు వేశాడు. ఈరోజు మన పిల్లలు చేస్తారా? పాస్టర్ గారు పిల్లలు ఉంటున్నారా? పాడడం వారికి పడండి, సాఫ్ట్వేర్ అంటారు. ఇప్పుడు మన ఇంట్లో ఏం పుట్టింది ఆలోచన? నా కొడుకు కూడా దేవుడు గొప్పగా పెంచాలని పుట్టదు. అయినా బాగా ప్రార్థించండి, వాడిని సాఫ్ట్వేర్ చేస్తా ఉంటుంది. ఆయన చూపించిన మార్గమే ఆశీర్వదిస్తే అది కదరా. నీ కొడుకు నిలబడి కొన్ని కుటుంబాలను కడుతుంటే అంతకంటే గమ్మికి ఏం కావాలి? నీ భర్త నిలబడి స్వార్థ పనులు సావకులు కనుకుంటే అంతకంటే గమ్మికి ఏం కావాలి? ఏం కట్టుకోబోతావరా? ఏం తీసుకుపో తెలుసా? అని పరలోకమైన ఆశీర్వాదం కావాలి. 2 కొరింథీయులు 3:6-10 సార్ 2 కొరింథీయులు 6:10 లాస్ట్ నుంచి 3 లైన్లో. 2 కొరింథీయులు 6:18 లాస్ట్ 3 లైన్లో. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుని అడుగుతున్నాయా? మరియు నేను మిమ్మల్ని చేర్చుకుని అడుగుతున్నా, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు. ఏమంటారండి? నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురు. కుమారులు కుమార్తెల ఆస్తి తండ్రి ఆస్తి పిల్లలా కాదా? పాత నిబంధన కాలంలో తండ్రి అనే పదం లేదండి. దేవుడు అనగానే దూరం. కొత్త నిబంధన కాలంలో దేవుడే నేను తండ్రిని అని చెప్పాడు. మీ తండ్రి అన్నాడు. నా ఆస్తి నా పిల్లలు అవుతుంది, నీ ఆస్తి నీ పిల్లలు అవుతుంది, నీ ఆస్తి మొత్తం నీ పిల్లలే. ఉంటుంది తండ్రి ఆస్తి ఎంత తెలుసా? ఒక నక్షత్రం ఊడి పెడితే రాలి పెడితే ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నావే ముత్యాలు వజ్రాలు ఎదుర్కొంటున్నాడు, వాటి నుంచి రాలిపడి అది కాస్త 1000 కోట్లు. ఒక నక్షత్రం భూమి కంటే పెద్దది, 13 లక్షల రెట్లు. ఎన్ని కోట్లు దాని విలువ? ఏం చేసుకుంటావు? ఇంత మొక్క దొరుకుతుంది ఇలా చూసేట లోకాన్ని. మరి అదంతా దొరికితే అసలు మాట తింటావా? ఎగిరిపోవడం ఎంత తేడా దేవుడు అంటే. ఏది కావాలి రోజు మనిషికి? ఇవి నేర్పల సాధారణం, నేర్పల. దేవుడు నమ్మండి, పేటలొస్తాయి, కోట్లొస్తాయి, అంతే వస్తాయి. కానీ అది నిజం చెప్పింది. మళ్ళా పరివారం చెప్పాను, అది అబద్ధం చెప్పదు. కానీ పరలోకానికి వెళ్ళకుండా భూలోకంలో ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకుంటాయి. అంతే, దూరంగా ఉంటాడు కొడుకు. తండ్రి ఇంట్రెస్టే, కానీ తండ్రి గారికి రాడు. నాన్న పూల మనకి చాలా బాగున్నాయా, రాన్నామా అంటే ఎలా ఉంటుంది తల్లికి? మమ్మ పరిస్థితి అదే. ఎలా ఉంటుంది? బాగా కదా. కానీ దగ్గరికి వెళ్ళాలరా, అప్పుడే అతను దృష్టి పెడతాడు. పరలోకం నుంచి రాబట్టి మనం ఈ లోకం నుంచి మళ్ళా ఆయన కాడికి వెళ్ళాలంటే ఎన్నో అధిగమించి వెళ్ళాలి. మామూలుగా వెళ్ళడానికి కుదరదు. అక్కడికి ఎలా ఉందని తెలుసా మీకు? అంటే 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనము. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నది. ఏ వాగ్దానము? నేను తండ్రిని, మీరు కుమారులని, మీరు కుమార్తెని వాగ్దానం చేశాడు. ఇప్పుడు మనం ఆయన కొడుకులం, ఆయన ఆస్తి మొత్తం మందే. ఆయన కొడుకులం, ఆయన ఆస్తి మొత్తం మందే. ఈ వాగ్దానం ఉన్నది. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడు అని గుర్తులేకపోతే వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకుంటున్నాము. శరీరమునకును ఆత్మకును. శరీరానికి శుద్ధి బాగా చెబుతున్నాడు, శుద్ధీకరణ. అదే నాకు ఒక్కసారి పెడతాడు రొట్టె, అదే శుద్ధీకరణ అయితే. మరి అంటే 3 వారాలు 4 వారం ఒక ఆయన పెడతాడు, 3 వారం ఒక ఆయన పెడతాడు, 1 వారం ఒక ఆయన ఇస్తాడు. 3 వారాలు నువ్వు ఎంత అశుద్ధిగానే ఉండు, 4 వారం మాత్రం శుద్ధిగా ఉన్నాను అంటాడు. శుద్ధిగా ఉంటామంటే తలస్నానం చేసి తెల్ల బట్టలు వేసుకోవటమా? ఎర్ర బట్టలు వేసుకుంటే పౌలకు రాదా? ఎక్కడ వచ్చుకున్నాం? ఇవన్నీ లేవా బైబిల్లో? లేవు. ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులే.
కలుసుకున్న ప్రతిసారి క్రీస్తు శరీరాన్ని పంచమని సంఘాన్ని ఆజ్ఞాపిస్తే 3వ వారాన్ని ఇంజెక్ట్ చేశాడు, 4వ వారం అంటాడు, నిందిస్తున్న మరొకరు అంటాడు. బైబిల్ చదవరు, తన భావం తెలియదు. అందరు పాస్టర్లు, పాత నిబంధన పాస్టర్లు. అప్పుడప్పుడు అంటాడు, నాన్న శాస్త్ర అంటాడు. ఎందుకు? చిన్నప్పుడు ఎప్పుడు గుర్రం ఎత్తాడు. ఇప్పుడు గుర్రం అంటే ఆడి గుర్రాలు యమహా వచ్చిందంటే గుర్రం అంటే యమహానే. ఇంకేమి బండి ఎక్కాలి. పద్ధతి మారిపోయింది కదా, పద్ధతి మార్చుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అడుగులు జాగ్రత్తలు వేసుకుంటూ వెళ్ళాలి. అంత జాగ్రత్తలు వాక్యపరంగా తీసుకోవాలి. అందుకని ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుడి భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్లుషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందును. ఇప్పుడు శరీరం అనగానే ఏమంటే శరీరములో అన్నాడు అంటే పాత నిబంధన కాలానికి సంబంధించినటువంటి విధానమే శరీరము. ఆత్మ అన్నాడు, అది కొత్త నిబంధన కాలం అంటే ప్రజెంట్. అంటే ఆత్మ కలిగిన సమస్తం అంటే రాకడ ప్రయాణం సిద్ధం. పాడబార్థం మహమాత అంటే రానంతం. ఎప్పుడయ్యా నేను అక్కడ ఇవ్వడమని ఎప్పుడయ్యా నేను అక్కడ సిద్ధంగా ఉన్నావా? సీఎంని పిలిచామంటే ముగ్గులు వేయాలా, శుభ్రం చేయాలా, మొత్తం నీరు కొనాలా, పూలను అలంకరించి పెట్టాలి, వెయిట్ చేయాలా. వేస్తాడు, నువ్వు చెప్పడానికి రాడు. ఆయన ఇష్టం. 10:30 వస్తా ఉంటాడు, 4 వస్తాడు. అప్పుడే నువ్వు ఉంటావా ఇంటికి? ఎవరు చూస్తుంటే వస్తున్నాడు సీఎం, ఎందుకు వివరాలు వినిపిస్తాడు. మరి వెళ్తే నీకు నా అప్లికేషన్ తీసుకోడు. ఒక లోకాధికారి కోసమే చెప్పిన టయానికి రాకపోయినా అంత వెయిట్ చేస్తున్నాడని 2000 సంవత్సరాలకు పూర్వమే వస్తా అన్న దేవుడు ఇంకా వెయిట్ చేస్తాడంటే ఇంకా అప్లికేషన్ నింపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా అందులో చాలా మందికి అప్లికేషన్స్, కొంతమంది పిల్లలు చేసుకుంటున్నారు, కొంతమంది అందుకుంటున్నారు, కొంతమంది ముందు చూస్తున్నారు, పట్టుకోవాలి సిద్ధంగా ఉన్నారు. అందరూ పట్టుకోవాలని, అందరికీ నా దగ్గర స్వస్థం కావాలని ఆయన కోరుకోలేదని 2వ రాకడ ఇంకా ఆలస్యంగా అవుతుంది. దాన్ని ఇప్పుడే వచ్చాడు. 2వ రాకడ వచ్చింటే నేను బోధకులు అయ్యేనా? మీరంతా దేవుళ్ళు ముందేవారా? సమాజానికి 11,000 మంది పైగా ప్రపంచ జనాభాలో ఈ పిల్లలకు వాక్యం అందేదా? ఇంకా అంతా ఏదో కోరుకుంటున్నాడు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుంటాము. శరీరానికి కలిగిన కల్మషం పాపమైన కాలం, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆస్తులు అంతస్తులు ఏమన్నాడు. ఆత్మకు సంబంధించింది 2వ ఆత్మలో శుద్ధంగా ఉండాలి. ఆత్మ అందరికీ వాక్య వాస్తవాన్ని అది అడ్డుపడే విధంగా ఈరోజు నా సభ జరుగుతుంది. జాగ్రత్త అన్నారు. ఎక్కడికైనా వెళ్ళండి, మీకు ఒకటే కనబడుతుంది అంతే. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అది 2 3 ఉంటుంది. తర్వాత